సార్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి న్యూస్ ఏంటంటే అసలు ఇంతవరకు అంటే 300 వీడియోలు లీక్ అయ్యాయి, అంటే కెమెరాలు పెట్టి మరి చేశారు అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఇంకో పక్క మంత్రి లోకేష్ అసలు అలాంటిది ఏం లేదు, కెమెరాలే ఇంకా దొరకలేదు, ఇవన్నీ ఎలిగేషన్స్ మాత్రమే అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్ గా ఈ కాలేజ్ పేరు వచ్చి ANM VVSR ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. బిలాంగ్స్ టు వల్లూరుపల్లి వెంకట్రామ శేషాద్రి అయింది రావు గారిది. ఇంకొక ఆయన పేరు వచ్చి అడుసుమల్లి అశ్వత్ నారాయణమూర్తి. దీస్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ద కాలేజ్. ఎక్కడ కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు. దాని గురించి నేను చెప్పాను, కావాలి కనుక్కుని విజయవాడ ఫోన్ చేసి కనుక్కుని ఎందుకు చెప్పానంటే, చాలా మంది కింద ఆడెవడ యూస్లెస్ ఫిలో ఎవరో వేరే వీడియోకి అసలు కాలేజీ లేదని అంటే అటు చెప్పేవాళ్ళందరూ VPలు, ఇప్పుడు గవర్నమెంట్ అంతా ఇదన్నట్టుగా లెక్క అనమాట. ఏదో కామెంట్ చేయాలి. ఎవరు చాలా సీరియస్ గా చెప్తున్న వీడియో అది. ఓకే, అందులో కొన్ని తెలిసినేమో తెలియటట్టు ఉన్నాయి. సరే ఇలా అయిందేమో ఇలాగైందేమో అని చెప్తారు. అలా చెప్పకపోతే అలా చెప్తారు, కన్ఫర్మ్గా అలా చెప్తారు. ఒక పక్కన మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషనే ఇది కరెక్ట్ కాదు అంటాడు. యాక్చువల్గా అది ఏంటనేది మనం ఇప్పుడు కూలంకుషంగా మాట్లాడుకుందాం. జనరల్ గా ఒకడు ఉన్నాడు, వాళ్ళ పేర్లు అబ్బాయిల పేరు చెప్పకూడదు అటు, కానీ అబ్బాయిల పేరు చెప్పొచ్చు. ఏ అబ్బాయిలు లోగో దొరికారా? ఎవరు చెప్పకపోతే ఎవరి పేరు చెప్పకూడదు. అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పను, కానీ పేర్లు చెప్పడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అనుకున్నప్పుడు ఇటువంటి పనులు చేయకూడదు. ఇవాళ ఎవరు పత్తిత్తులు కాదు, ఎవరికీ అందరికి తెలుసు. ఒక అమ్మాయి పెట్టి బ్లాక్ మెయిల్ చేయాలంటే 4-5 పెడితే ఆ అమ్మాయి భయపడి ఆ అమ్మాయి స్తోమతలో 5,000, 10,000, లక్ష వరకు ఇస్తుంది. ఇవ్వకపోతే నీ సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేసి ఆ దారంలో ఇది జరిగింది. ఎవడో ఒక నోటోరియస్, అందరూ ఒకలా ఉంటారు కదా, ఒక చేతికి వేళ్ళు అన్నీ ఒకలా ఉండవు, చెత్తగాళ్ళు ఉంటారు చాలా మంది. అందులో ఎన్నో స్కాములు చూస్తున్నాం, ఎన్నో సినిమాలు చూస్తున్నాం. సినిమాల్లో ఇప్పుడు ఆ దృశ్యం ఏంటి, అదేగా సినిమా దృశ్యం 1 వెంకటేష్ ఇక్కడ యాక్ట్ చేశాడు కదా, అదేంటిది ఆ కూతురు ఏదో పెడతాడు, ఆ బ్లాక్ మెయిల్ చేయడం. దాని ఏం చేస్తాడు, ఇంకా ఇటువంటి వాటిని బర్తరఫ్ చేయాలంటే చంపేసిగా పెడతాడు. అది నేను చూడలేదు అనుకోని, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో మనీ హాలీవుడ్ ఫిల్మ్స్ ఆర్ దేర్. అంటే స్మాల్ టైమ్ హాలీవుడ్, రియల్ టైం కాదని చాలా స్మాల్ టైం చిన్న తోటి గ్యాంగ్ వాళ్ళు తీసే సినిమాలన్నీ ఇటువంటివి చాలా ఉంటాయి. యాక్చువల్ ఒకటేటి ఇంటర్నెట్ లో ఫేస్బుక్ లో ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ చేసిన దాని మీద నేను ఒక సినిమా చూసాను, అన్ఫ్రెండ్ చేసిందట. దానికి దాన్ని వెళ్ళి మర్డర్ చేస్తాడు, నన్ను ఎందుకు అన్ఫ్రెండ్ చేసావు అని చెప్పేసి. ఓకే, ఆడు ఈ అమ్మాయి అంటే ఎక్కడ మిస్బిహేవ్ చేశాడు, చేసింది ఎందుకులే వాటితోటని. కానీ చాలా రిపర్కషన్స్ ఉంటాయి, అటు చాలా హార్ట్ గా తీసుకున్నాడు అనమాట. ఇటువంటి చాలా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ సోషల్ మీడియా ఈజ్ వెరీ ఇట్స్ ఎ నటోరియస్ ప్లేస్ ఫర్ యూత్ టు గెట్ స్పాయిల్డ్, యూత్ టు గెట్ కిల్డ్. ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. నేను ఎన్నో సినిమాలు చూశాను, స్మాల్ టైమ్ ఫిల్మ్స్. ఇంట్లో కూర్చొని అదివేషాలు వేస్తూ ఉంటారు కుర్రోళ్ళు. ఏం చేయాలి, పిజ్జా ఆర్డర్ తెచ్చుకుంటారు, వచ్చేవాడిని చంపేస్తారు. ఈ వీళ్ళు ఇంకొక అమ్మాయికి పిజ్జా ఆర్డర్ ఇస్తారు, అదే ఏంటి నేను ఆర్డర్ ఇవ్వలేదే అంటది అనమాట. ఇటువంటి సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ సర్వీస్ స్టార్టెడ్ ఆన్ ఫోన్స్, ఆన్ యాప్స్, సో ఇప్పుడు మరొక వాళ్ళకి ఎప్పటి నుంచో 25-20 years నుంచి ఉన్నది. నెట్ పుట్టినప్పుడు, టీవీ పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఆర్డర్ చేసుకోవచ్చు. టీవీలో ఛానల్ పెడితే యూ కెన్ ఆర్డర్ ఫుడ్. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అజ్ఞాతంగా మనిషి కనపడకుండా దేన్నన్నా ఆర్డర్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఈ క్రైమ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంకా డేంజర్ అది. ఉద్యోగాలు పోవడంతో పాటు ఎన్నెన్నో క్రియేట్ చేయొచ్చు అందులో. నేను బిగినింగ్ వచ్చిన 1 year బ్యాక్ నేను ఫేస్బుక్లో పెట్టాను, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అందంగా ఉండి దానికి ట్రై చేయకండి. నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి పెళ్లి సంబంధం వస్తుంది, దగ్గరకు వస్తాడు, నువ్వు దరిద్రంగా ఉంటావు, మేకప్ వేసినావు కూడా చంపాడు తగ్గుతాడని చెప్పాను. అదేంటంటే అది చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అన్నింటికి వాడకండి. అదే సుఖానందం, నువ్వు దరిద్రంగా ఉంటావు, మేకప్ వేసుకోవడం తర్వాత బాగుంటుందే దరిద్రం. అసలు మేకప్ తీసుకొని చూడలేం కదా, దాని వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి ఇంకా అందంగా పెడతా ఉంటారు అనమాట. అవసరం అది. ఐ విల్ నెవర్ డూ దట్. బీ ఒరిజినల్, యూ ఆల్వేస్ బీ ఒరిజినల్. మేకప్ తప్పించుకోలేము, పొద్దున్న లేచిన కానీ ఇదే పని వాళ్ళకి. పొద్దున్న లేచిన కాడి నుంచి పెయింటింగ్ వేసుకోవడమే, కనబడిన చేపు ఒక్కొక్క చేతులు వచ్చిపోద్ది అనమాట, అది దాచుకుంటూ ఉంటుంది. అది ఇది చూపిస్తానికి అర్థమైపోతుంది మనకి, అమ్మడి ఇది ఈ కలరా అని. అచేత ఇవి అన్నీ కూడా కీటికి వచ్చినాయి. ఇట్స్ ఆల్ ఫర్ బ్యాడ్. ఆ విధంగా వీళ్ళ ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్ కు గొడ్ల వల్లేరు అయితే ఎవరికి కావాలి, ఇంకో వల్లేరు అయితే ఎవరికి కావాలి. ఎక్కడున్నా కూడా వాళ్ళు కంప్యూటర్స్ ఇస్తారు,
ఆ కాలేజ్ చూసినా కూడా చాలా బాగుంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో అలా పెడతారు. అటు సైడ్ అటు సైడ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చాలా లావిష్ గా పెడతారు. ఆ లావిష్ గా డబ్బులు దొబ్బుతారు. ఒకటి దగ్గర 50,000, హాస్టల్ కలిసి 1,00,000 అలా పెడతా ఉంటారు. ప్రయాణం ఎంతమంది ఉంటారు? 2,000 మంది 3,000 మంది ఉంటారు. ఇంటూ 1,00,000 అదే ఇప్పుడు లెక్కేసుకోండి ఎంత సంపాదిస్తారు. వాళ్ళు కట్టిన ఒక బిల్డింగ్, ఒక ఆర్డినరీ ఓ అంటారు రారా అనే లెక్చరర్స్ వాళ్ళకే సరిగ్గా ఏం చెప్తారు వాళ్ళు. సో ఆ ప్రిన్సిపల్ దగ్గరికి ఇలాగ ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ మాట్లాడిన దాన్ని జోడించి మాట్లాడతాం. ఎందుకంటే మిగతా గొడ్లవల్లి గురించి ఎవరెవరు ఏం చేశారు అన్నీ వచ్చేసినాయి వీడియోలు. ఇలా అలాగన్నారు, ఒకటి వీడియోలు ఉన్నాయంటే ఒకటి వీడియోలు ఏమన్నాడు. వీడియోలు లేకుండా ఎందుకు వస్తుంది? వీడియోలు ఎలా కనపడతాయి నీకు? టక్కని డిలీట్ చేస్తారు. గో టు ద సైబర్, అక్కడ దొరుకుతాయి. ఫర్ లోకేష్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెలింగ్. ఇలా ఐడి వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? సెకండ్లో మొత్తం డిలీట్ చేస్తారు. ఎందుకు మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి. అందులో ఉన్నాయా? అవి ఉంటే నేను మాడతాను, ఉంటే నువ్వేం మాడతావు? ఉంటే నీకు చెప్తా వచ్చి నేను తీశానండి మినిస్టర్ గారు చెప్తాడా? వాట్ ఈజ్ టాకింగ్? అరుపు లేని మాట్లాంటి ఇవే. ఒక్కడి దగ్గర వీడియో లేదంటే ఏదో అతను వాళ్ళని డిఫెండ్ చేస్తున్నట్టు ఉంది. మీ కమ్యూనిటీ వాళ్ళు కాలేజీని డిఫెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు అంతకంటే కనపట్లేదు. డిఫెండ్ చేస్తున్నాడో తెలియనితనమో అజ్ఞానమో నీ దగ్గర ఎలాగ ఉంటాయన్నాను. నేను ఒక వీడియో పంపిస్తాను, చాలా నటోరియస్ వీడియో పంపిస్తాను. వచ్చినాయి చాలాను. రాలేదు రామానాయుడు సురేష్ గారు అబ్బాయి, రెండో అబ్బాయి గురించి, అమ్మాయి ఎవరో అబ్బాయి పేరు చెప్పడం ఇష్టం లేదు, వచ్చేసింది. నాకు వదిలేదు. 7 పొద్దున ఇది పంపాడని దర్శనం, దివ్య దర్శనం లాగా. వాళ్ళిద్దరూ 2 పీసుల్లో ఉన్నాయి, వచ్చినాయి. మరి నువ్వు చూసేవలేదు కానీ ఇన్ని వచ్చినాయి వీడియోలు. తర్వాత లేదంటే ఎవరో చెకింగ్ వస్తారో టక్కన కట్ చేస్తాను. కానీ దాన్ని రిట్రీవ్ చేయొచ్చు. మీరు ఎవరైతే చెక్ చేసావో వాళ్ళందరూ అనుమానం ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్లు వేస్తే నేను చెక్ చేసి పెడతాను. యూ కెన్ రిట్రీవ్ దట్. పర్మనెంట్గా డిలీట్ చేయలేవు, ఎస్పెషల్లీ వీడియోస్. అర్థమైందా? ఇది తెలియదు అతనికి, తెలియదు, అంత సీన్ లేదు అతనికి, లోకేష్కి. ఇంకా తెలియాలి, ఇంకా అనుభవం రావాలి. ఇంకా కొత్తోడు కదా, అదే సినిమాలో ఉంటుంది, కొత్తోడు లేండి వదిలేయండి అనేది డైలాగ్ ఉంటుంది అనమాట. అలా కొత్తోడు కాబట్టి తెలియదు. అది ఉంటే నేను ఏమన్నా మాట్లాడరా, అది ఉంటే నువ్వేం మాట్లాడతావు? అది ఒకవేళ ఉంటే దాన్ని కల్ప్రిట్స్ని బయటకు తీసుకొస్తాను అనాలి. కానీ అది ఉంటే నేను మాట్లాడి ఏం చేయగలవు? ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ యూఆర్ డిఫెండింగ్ ద మేనేజ్మెంట్ అండ్ ద ప్రొపరైటర్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నట్టు అనిపించింది నాకు మాట. అది ఎవరిదైనా కూడా పెట్టినవాళ్ళు మంచి ఉద్దేశంతో పెట్టుంటారు. ఆ ప్రిన్సిపల్ ఎపిసోడ్ ఎందుకు చెప్పుకోవాలంటే, ఇది ఇలా ఉందని చెప్పేసి అక్కడికి వెళ్తే ఎవడో ఒకటి చేశాడు. అరే ఎవడో ఒక నా కొడుకు ఇంకొక అమ్మాయికి కలిసేసారు. ఆ అమ్మాయి షీ షోయింగ్ ఏ మిడిల్ ఫింగర్, మీ స్టోర్ చేసుకోండి అని, నేను చేస్తాను, మీకేంటి, ఏం పీక్కోండి అనే భావం వచ్చినట్టుగా ఇలా అంటుంది. ఇంకా హాస్టల్లోనే ఉంది అది. వాడిని మటుకు హాస్టల్ నుంచి బయటకు పారిపోవడం ట్రై చేస్తే 4 పీకి ఉంచారు. ఎవడైతే పెట్టాడు ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆడు. వీళ్ళిద్దరూ చేసిన అధవేశాలకి అమ్మాయి భయపడలేదు. అంటే ఆ అమ్మాయికి ఏదో దండు ఉంది, మేనేజ్మెంట్ వాళ్ళు, ఆ సేమ్ కమ్యూనిటీ అమ్మాయో ఏదో అయి ఉంటుంది. మొత్తానికి వాళ్ళు భయపడలేదు, ఆ అమ్మాయి బయటపడలేదు. సో ఇది రకరకాల వీడియోల్లో వచ్చిన కథనాల ప్రకారంగా మనకు తెలిసింది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే నా మేనేజ్మెంట్ ఎవరిది, కాలేజ్ ఎవరిదని చెప్పడం కోసం నేను పేర్లు కనుక్కున్నాను. ఓకే, వాళ్ళని బ్యాడ్ చేయాలని ఉద్దేశం కాదు, వాళ్ళు కావాలి ఇటువంటి చేయండి అని పెట్టిన కాలేజ్ కూడా కాదు. ఎవరో కూడా ఎడ్యుకేషన్ దాంట్లో డబ్బులు సంపాదించుకొని మంచి కంఫర్ట్స్ ఇచ్చి ఇవ్వాలని అనుకుంటారు. ఇప్పుడు ఆ పక్క ఏ పక్క అయినా కూడా ఇప్పుడు కాకినాడలో ఉన్నాయి. ఈ మన సుకుమార్ డైరెక్టర్ పనిచేసి అక్కడ చదువుకుని అక్కడ పనిచేశాడు కదా, అతను నాకు తెలుసు, యశారెడ్డి ఏదో ఉంది పేరు. పెట్టేశాడు ఇదే పొలవమంటారు. ఒకప్పుడు గుమ్మస్తా అతను, నేను చదువుకున్న కాలేజీలో. తర్వాత నాకు దగ్గరికి వచ్చాడు, మా గెస్ట్ హౌస్ కాకినాడలో వచ్చాడు. అతను ఎన్ని ఎకరాల్లో పెట్టంటే 400 ఎకరాలు ఇది పెట్టి 300 ఎకరాలు పెట్టి అన్ని కాలేజీలు పెట్టారు. ఎడ్యుకేషన్ హెస్ బికమ్ వన్ ఆఫ్ ద థ్రైవింగ్ బిజినెస్, వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ బిజినెస్, సెల్లింగ్ ఎడ్యుకేషన్. అతను ఏ లెవెల్కి వెళ్ళిపోయాయంటే, మా కాలేజీలో నువ్వు కట్టి 40,000 కట్టి చేరితే నీకు హాస్టల్ ఫ్రీ అని. మేము ఈ మధ్యన ఫిల్మ్ స్కూల్లో పెట్టాం అది. ఎందుకంటే చేరే వాళ్ళే 10-15 మంది ఉంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచైనా తెలంగాణ విలేజ్ నుంచి అయినా కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉండలేదని పెట్టాం. అలాగే రాజమండ్రి కాకినాడ నుంచి వచ్చే వాళ్ళకి సరే మనకు వచ్చిన దాంట్లో మనం కొంత కాంట్రిబ్యూట్ చేసేద్దామని చెప్పేసి వీఆర్ గివింగ్ హాస్టల్ ఫ్రీ. ఇది ఇన్స్పైర్డ్ బై శశారెడ్డి. అదేటప్పుడు ఆదిత్య కాలేజెస్ అంటారు దాన్ని. సో ఆ విధంగా పెద్ద పెద్ద కాలేజెస్ అన్ని కూడా మంచి అతను కూడా లీక్ అయిన పేపర్లు పెడితే లోపల వేసారు. అతన్ని పేపర్ లీక్ చేసి కొనేసి రిజల్ట్ బాగా రావాలి కదా. నీ కాలేజ్ కానీ ఇది కానీ రిజల్ట్స్ బాగా వస్తే
అది ఆ కాలేజీకి మంచి పేరు వస్తుంది. ఇప్పుడంటే మానేశారు కానీ ఒకప్పుడు చైతన్య 1 to 5 అది ఇది అనేవారు కదా. ఇప్పుడు ఆ యాడ్స్ బ్యాన్ చేసినట్టున్నారు. సో ఎవరు ఏ కాలేజీలో ఎక్కువ రిజల్ట్ ఉంటుందో అందరూ దాంట్లోనే తల్లిదండ్రులు చేర్పించడానికి చూస్తారు. అంటే ఇటువంటి చేయండి, ఇటువంటి ఇల్లీగల్ పనులు చేయండి అని ఎవరు చెప్పరు, మేనేజ్మెంట్ అసలు చెప్పదు. కానీ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి. అటువంటి అరాచకాలు జరిగినప్పుడు దాన్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయడం వీడియోస్ కాదు, వాళ్ళని తీసుకొచ్చి పనిష్మెంట్ చేస్తే మిగతా స్టూడెంట్లకు బుద్ధి ఉంటుంది. వాళ్ళ కెరీర్ పోవాలి పోకుండా అలాగా తప్పు తెస్తే పోదా. ఆ అమ్మాయి పేరు చెప్పకండి, వీళ్ళ పేరు చెప్పకండి అంటుంది ఎవరో ఒక అమ్మాయి. ఎందుకు చెప్పకూడదు పేరు? నేను కావాలి ఎందుకు చెప్పట్లేదంటే నిజంగా అది నిజమైతే ఆ అబ్బాయి పేరు చెప్తే అమ్మాయి పేరు కూడా చెప్పాలి. నేను ఇద్దరి పేరు చెప్పట్లేదు అని ఎరగొట్టారు. ఎరగొట్టిన తర్వాత కంప్లైంట్ చేయడానికి ఒకరికి వస్తే ప్రిన్సిపల్ అది బుద్ధి ఉందా అని ఆ మాటలు అన్నా నిజంగానే అయితేనే నువ్వు కానీ బయట పెడితే నీ కెరీర్ ఎండ్ చేస్తావు అన్నాడు. ఏం జరగనట్టు లైన్ చేయి, లేదా నీకు టీసీ గీసీ ఇవ్వం, మొత్తం ఆ టైప్ అనమాట. ఎలా మాట్లాడతావు నువ్వు? వాట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ యువర్? మళ్ళీ దానికి మళ్ళీ క్రెడెన్షియల్ ఏదో పెట్టుకున్నావు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ యూ షుడ్ బి సస్పెండెడ్ ఫర్ ఎవర్, నాట్ టు వర్క్ ఎనీ అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. తప్పది. జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు లోకేష్ చెప్పింది కూడా నాట్ కరెక్ట్. వీడియోలు ఉంటే పట్టుకుంటాం అంటే ఉండటం అంటే డిలీట్ చేయడానికి ఇట్ టేక్స్ 2 seconds. యూ డిట్రైవ్ దట్. అఫీషియల్ గా డిట్రైవ్ చేసి చేయగలరు. హౌ డస్ దిస్? కెమెరాలు కూడా దొరకలేదు అంటే అది మేనేజ్మెంట్ వచ్చి నువ్వు ఎవరికైనా చెప్తే చదవకూడదా అన్న వాళ్ళు కెమెరా ఇవ్వండి దొరికినాయి ఇస్తాడా? నాకు ఎటువంటిప్పుడు చిరాకు వస్తూ ఉంటుంది మాట్లాడడానికి. కెమెరాలు దొరకలేదు. దొరకకుంటే 8వ సినిమా తీయచ్చు, మలయాళం తీసినట్టు తీయచ్చు. గుడ్ల వల్లేరు 2 గుడ్లు వేసి. అంచేత ఇది ఒక పెద్ద స్కామ్. ఇది ఎంతకు ఎందుకు చేశారు? ఆ 300 వీడియోస్ లో ఉన్న సారాంశం ఏంటంటే బ్లాక్ మెయిల్ చేయడానికి డబ్బులకి. అదిని ఆ తొట్టిది ఇది తొట్టినా కొట్టుకున్నట్టు కదా అమ్మాయి. వాళ్ళిద్దరు సస్పెండ్ చేసి కెరీర్ పాడు చేసేయాలి. చేసేది మళ్ళీ వీడియోలో పెట్టాలి. పిల్లలైతే వీడియోలు చేయడం వచ్చు. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు తీశారట. ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్తుంది, ఆయన ఎప్పుడు బయట పెడతారని భయంగా ఉంది అని చెప్పేసి. ఈరోజు బయటకు వచ్చేసింది, పెట్టేశారు ఆల్రెడీ. అరే నీకు పలానా అమ్మాయిది బాత్రూమ్ కావాలా స్పెషల్ 5,000 పంపు, ఆ టైప్ అనమాట. ఫోన్ పే చేయి, ఆ టైప్ అనమాట. వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం ఇదంతా. సింపుల్ భాషలో నేను ఎందుకు చెప్తానంటే సోషల్ మీడియాలో జనాలకు అర్థం అవుద్దని. జరిగింది ఇదే. అది ఇప్పుడు డిఫెండ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి నువ్వు ఎడ్యుకేషన్ చేస్తున్నావు, వేరే క్రాఫ్ట్లు నుంచి డబ్బులే పట్టుకెళ్ళిపోతున్నావు అంటున్నారు జనాలు. కరెన్సీ యువర్ ట్రాన్స్ఫరింగ్ టు సమ్ అదర్ కంట్రీ అని కొంతమంది అంటున్నారు. సో ఇటువంటి గవర్నమెంట్లో ఇటువంటి పొజిషన్లో ఉన్న పీపుల్ చూస్తే జగన్ మనుషులు చెడ్డ అంటావా, చంద్రబాబు నాయుడు మనుషులు చెడ్డ అంటావా? ఈ కూటమి ఏం చేస్తుంది మరి? స్టూడెంట్లు జరిగితే ఇది చేస్తా అన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? గొడ్ల వెళ్ళేది గురించి ఇప్పుడు వరకు మాట మాట్లాడలేదు. దిస్ అన్ అట్రాసిటీ. దిస్ ఇస్ థింగ్ విచ్ ఇస్ నాట్ సపోజ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియన్. ఇది ఒక పక్క నుంచి ఇంకా డాక్టర్ని మర్చిపోలేదు. అక్కడ రేప్ చేసిన డాక్టర్ కోలకటాలో ఇన్ని జరుగుతుంటే గొడ్లవల్లిలో ఎంత 300 వీడియోలు బయటపెట్టి అమ్మాయిలు స్నానం చేస్తున్నప్పుడు, అమ్మాయిలు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ అన్ని కెమెరాలు పెట్టేశారు. ఒక్క కెమెరా దొరకకుండా అయిపోద్దా? యూఆర్ హైడింగ్ సంథింగ్. యూఆర్ మేడ్ టు హైడ్ సంథింగ్. ఓకే, ఆ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు కానీ ఎందుకు చేయరు? అంతా వాళ్ళదే, ఆ ఊరేది. వాళ్ళు తెలీదా? స్టూడెంట్ ఒకరిని అడిగి చెప్తారు, చెప్పేస్తా అన్నాడు ఎవడు మన ప్రిన్సిపల్. ఎవడు కాటికి వాళ్ళ కెరీర్ భయం. నీకు ఎందుకు తల్లిదండ్రులు తిట్టరా? అసలు రిసీవ్ చేసుకోవడం పొరపాటు, పంపించడం అందరికి పంపించారు. 300 ఏంటి చాలా మందికి పంపించారు. ఎన్ని వీడియోలు తెలియదు, 330 అని తెలియదు. ఒకటి చాలండి బిజినెస్ చేసుకోవడానికి. డబ్బులు ఇస్తే పంపిస్తానంటాడు. వాడికి బయట చూసే బ్లూ ఫిల్మ్స్ కంటే వాళ్ళ కాలేజీలో ఉన్న అమ్మాయిలు చూస్తే అదొక సోనకానందం. వాడికి సాడిజం, ఒక సాటిస్ఫాక్షన్. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంతే కదా? దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దృశ్యం మూవీ. అది జరిగింది. అటువంటి సినిమాలు ఎన్ని ఉన్నాయి ఇదే ఓటీటీలో. చీప్ ఓటీటీలు కొన్ని ఉంటాయి, అందులో కూడా బోల్డ్ సినిమాలు ఉంటాయి. ఇటువంటి అట్రాసిటీసే. మరి ఇటువంటి అట్రాసిటీస్ మీద పవన్ కళ్యాణ్ షుడ్ టాక్, సీఎం షుడ్ టాక్. నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈస్ టాకింగ్ నాన్ సెన్స్. ఎక్కడ లేవంటాయంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా మాట్లాడలేదు, నవ్వట్లేదు. వాళ్ళకి తెలిసే విషయం. ఇతను పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ లో. ఆ పక్కన ఉన్న మీరు చూపించావు కదా ఒకటి, ఆ పక్కన వాళ్ళు ఏమో మాట్లాడలేదు. ఇది ఎట్లాగా అంటాడు అని. ఎగ్జు దొరుకుతాడు డిలీట్ చేస్తాడు. వీళ్ళు ఎనీ ఫూల్ విల్ కీప్ వెదర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హ్యావక్ అని చేత ఇంత జరుగుతున్నప్పుడు అవి అతను మాట్లాడేది
ఇట్ ఈస్ యాక్చువల్లీ నాన్ సెన్స్. అంటే తప్పు మాట కాదు అది, విచ్ ఈస్ నాట్ సెన్స్. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడలేకపోతున్నాడు? అంటే ఇప్పుడు జరుగుతున్న అంటే విజయవాడలో కూడా వరదలు వస్తున్నాయి. ఒక పక్క ముఖ్యమంత్రి వెళ్లి సహాయక చర్యల్లో అంటే గమనిస్తున్నారు. కానీ ఉప ముఖ్యమంత్రి మాత్రం సైలెంట్ గా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇటు లోకేష్ బాబు మాట్లాడిన మాటలకి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? 100% వస్తుంది. ఈస్ టాకింగ్ నాన్ సెన్స్, ఈ స్పోకెన్ నాన్ సెన్స్. ఇప్పుడు ఇతర కూడా నాన్ సెన్స్ మాట్లాడాడుకో, అలా మాట్లాడమన్నారనుకో, అప్పుడు ఏం జరగలేదు, ఊరినే పుట్టించారు. ఊరి మీద పుట్టిస్తారు, నిప్పు లేకుండా పొగలా వస్తాంటాను. ముందు ఒకటి రేపు చేశారన్నారు కలకడాలను, 1 కాదు 10 మంది అన్నారు. 150 గ్రాములు స్పోమ్ ఉందని చెప్తారు, బాగా పడుతుంది. తర్వాత ప్రిన్సిపల్ గారు చేసిన అట్రాసిటీస్, అవయవాలు అమ్మేసుకున్నారు అంటున్నారు. ఇవన్నీ బయటపడ్డాయా? అలాగే బయటపడతారు. ఈలోగానే ముందుగానే మూసేయడం కోసం వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అయి ఉంటారు. నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద బ్యాడ్ వస్తుంది అనుకుంటే ఒక గొట్ల వల్లేరేంటి చాలా చోట్ల జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతాయి. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా. ఇండియాలో కొత్త మోజు ఇప్పుడు. ఇండియా ఇంకా సెంటిమెంట్, అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడాలు. ఇండియా, అమెరికాలో కూడా ఒక ఫిల్మ్ చాలా బాగుంటుంది. తను ప్రేమతోటి లవర్కి తను న్యూట్గా పంపిస్తుంది, అలాగా బర్త్డే గిఫ్ట్ కింద. వాళ్ళ యొక్క అమాయకత్వంలో కూడిన ప్రేమది. ఓకే, అది నాకు గిఫ్ట్ పంపించమని ఆడి ఫోన్ తీసుకు చెప్పింది ఇంకొకడు. ఫోన్ రాగానే వీడి ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకుని 10 మందికి పంపించాడు. పొద్దున్నే కాలేజ్ రాగానే అలా చూస్తారు అమ్మాయిని. అది ఫిల్మ్ మెయిన్ ప్లాట్. దాని తర్వాత అమ్మాయి లైఫ్ ఎలా పాడైపోతుంటే మదర్ ఫాదర్ ఏం చేస్తారు తల్లిదండ్రులు? వాళ్ళేది ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలుసు, ఇందులో ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలుసు. వాళ్ళకి సో మచ్ ఆఫ్ అట్రాసిటీస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒకటి మీద ఎందుకు గట్టియాలి మనం? ఈ సీఎం కెన్ టాక్, సీఎం సన్ ఈస్ టాకింగ్. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాలని అంటున్నాం. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ ఎందుకు అన్నాం అంటే అతను తల పైకి ఎగరేసుకుని ఇచ్చేస్తాను అని అన్నాడు కాబట్టి అంటున్నాం. సినిమా వాడు కాబట్టి అతనే మాట్లాడాలన్నది అట్లా అతని మినిస్ట్రీకి రాదు ఇది. ఆ విధంగా కూడా మాట్లాడి ఉండకపోవచ్చు. పంచాయతీ రాజ్యం, సో మెనీ అదర్ థింగ్స్ కమ్స్ అండర్ హిమ్. బట్ దిస్ ఇస్ ఎ సోషల్ జనరల్ అట్రాసిటీ. ఇది అట్రాసిటీ అంటే అన్యాయం, ఒక ఘోరం, బార్బారిక్ కైండ్ ఆఫ్ అన్ యాక్ట్ అనమాట. సో దాన్ని అట్రాసిటీస్ అంటారు. అటువంటి అట్రాసిటీ జరుగుతుంటే ఎవరైనా మాట్లాడొచ్చు. నేను మాట్లాడతాను, వాట్ రైట్ హ్యావ్ యూ అంటే, ఎస్ ఐ హ్యావ్ రైట్ as a netizen, I have a right as a citizen, I have a right as a responsible good filmmaker. Tomorrow I can make a film on that. నిజాన్ని ఛేదించి నాకు 2 రోజులు టైం చాలా కదా, అందులో నిజం చెప్పమంటేనే దాని మీద తీసి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఎలా తీసిందే కదా కేరళలో సోమని ఒక క్రిస్టియన్ స్కూల్లో జరిగిన అట్రాసిటీ మీద తీశారు. క్రిస్టియన్ స్కూల్స్ మదర్స్ అయి ఉంటారు కదా, వాళ్ళ వల్ల 2-3 అమ్మాయిల లైఫ్ ఎలాగ అయిపోయింది, నూతులు పాడేస్తూ ఉంటారు చంపేసి. కేరళలో జరిగింది అది. వాళ్ళకున్న చొరవ మనకు ఉండాలి, అది చూసి కాబట్టి మనం తీస్తారు మనోళ్ళు. ఇక్కడ ఒరిజినల్గా జరిగింది హీరో, ఒరిజినల్గా జరిగింది తీసిందే నేను చేసిన సినిమా కోకిల. ఒక న్యూస్ చదివి 34 years బ్యాక్. వాట్ ఐఎమ్ టెలింగ్, ఐఎమ్ ఇన్స్పైరింగ్ అట్ ద సేమ్ టైమ్ ఫిలిం పీపుల్ ఆల్సో. ఈ అట్రాసిటీని బయటకు తీయాలి. అతని గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ అతను మినిస్ట్రీ కింద రాలేదు కాబట్టి. ఒకవేళ మాట్లాడినా కూడా అతను నొచ్చుకుంటాడు. ఎవరు? లోకేష్ బాబు, అంతే కదా. లోకేష్ బాబు మినిస్ట్రీ కాబట్టి ఇది ఇతను మన గౌరవం ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్నా లేని వాళ్ళకి, ఉన్నా కూడా లేనట్టే అనిపించే వాళ్ళకి ఎడ్యుకేషన్ మీరు ఇస్తారు. ఇక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం బొత్స సత్యనారాయణకి ఇచ్చారు. నేను అప్పుడు క్రిటిసైజ్ చేసేది మా కామన్ ఫ్రెండ్ కాబట్టి, ఇదేంటి బాస్ బొత్స సత్యనారాయణ గురించి ఎవడన్నా అంటాను నేను. నువ్వు అది చేయడానికి ఒక అర్హత ఉండాలి బాబు నీకు. యూ నీడ్ ఏ ఎడ్యుకేషన్, నాట్ జస్ట్ డిగ్రీ. సో ఆ విధంగానే లోకేష్ గారు తెలియదు కానీ ఒక వీడియో దొరకలేదు, ఒక కెమెరా దొరకలేదు అంటే నేను రానా? నేను అధికారవి గివ్ అన్ అఫీషియల్ జీవో ద డైరెక్టర్ గీతాకృష్ణ వాంట్స్ టు ఇన్వెస్టిగేట్ అని. ఐ విల్ గెట్ యూ ఆల్ 300 cameras, ఐ విల్ గెట్ యూ ఆల్ ద వీడియోస్, ఐ విల్ డిట్రైవ్ ఆల్ ద వీడియోస్. నేను ఎలా ఎప్పుడప్పుడు ఏం చెప్తానంటే, మాట్లాడేవాడికి చేసే దమ్ము ఉండాలి. నేను చేయగలను. నేను సినిమాలు తీసాను దాని మీద, స్కిజోఫ్రెనియా మీద తీశాను. ఆ స్కిజోఫ్రెనియా ఇన్స్టిట్యూట్లో ఏమో జరుగుతున్నాయో స్టడీ చేసే లోపల వచ్చేసింది మేనేజ్మెంట్, బయటకు వెళ్ళిపోమన్నారు నన్ను మెడ్రాస్లో 30 years బ్యాక్. స్కిజోఫ్రెనియా మీద తీశాను అనమాట. దాని మీద ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్ళి స్టడీ చేస్తాను ఆల్రెడీ, ఎంత చేయాలని చేస్తాను. ఈ లాస్ట్లో వచ్చారు, ఎవరో ఫిల్మ్ డైరెక్టర్ వచ్చారని చెప్తే బయట పంపిస్తాను. ఇప్పుడు ఒక అమ్మాయి మూల కూర్చొని ఉంది, చాలా డబ్బున్న వాళ్ళ అమ్మాయి మూల కూర్చొని ఉంది. కానీ టాక్ టు అని వెళ్తున్నాను, సరిగ్గా అప్పుడు వచ్చారు. వాళ్ళు అలా బిహేవ్ చేస్తారనమాట. ఎలా దాన్నే నిరోషన్ పెట్టి తీశాను. నిరోషన్ అండ్ రెహమాన్ తోడేళ్ళు, రఘుమాన్ అంటారు వాడిని, ఇంకోటి ఎవరో రాధా. సో ఇప్పుడు దీని మీద స్టడీ చేసేటప్పుడు మొత్తం చెప్తాను నేను. సినిమా కూడా తీసేస్తాను నేను దాని మీద.
బికాస్ సంథింగ్ షుడ్ బి షోన్ టు ద పబ్లిక్. తల్లిదండ్రులు తెలియాలి. ఆ గిల్డింగ్లు చూసేసి హాస్టల్ ఫ్రీ అనగానే వెళ్ళిపోవటాలు అలా చేయకూడదు. ఇటువంటి అట్రాసిటీలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? మేనేజ్మెంట్ చేయమందు, ఓనర్లు చేయమని ఎందుకంటే అంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అది ఎవడో ప్రిన్సిపల్ కోల్కటాలో ఏం చేసాడు, అటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, కానీ వీళ్ళు అటువంటి వాళ్ళని అనుకోలేము. ఎందుకంటే మంచి కాలేజ్ పెట్టి దానికి మంచి పేరు వచ్చి దానికి మంచి రిజల్ట్ వస్తే దాని మీద వాళ్ళు బిహేవ్ చేసుకుని ఇంకో కాలేజ్ పెట్టడానికి చూస్తారు తప్పితే వై విల్ దే డూ సచ్ థింగ్స్. కానీ ప్రిన్సిపల్ బిహేవ్ చేస్తారు, బిహేవియర్ చాలా తప్పు. నువ్వు కానీ ఇటువంటి కేసు నువ్వు బయటగా నోరు పోయి చెప్పావా నిన్న నీ కెరీర్ పాటు చేస్తామన్నాడు. ఇది నిజమే. దాని తర్వాత నొక్కేస్తారు అందరి నోళ్ళను. ఎస్, దే స్టాప్ ఇట్. అంటే దీనికి బిహైండ్ ఉంటారు. ఇప్పుడు మేనేజ్ ఓనర్స్ వాళ్ళు ఉంటారు కదా, డైరెక్టర్స్, వెంటనే అలాగే వదిలేస్తారు. ఎవరికో తెలుసున్న వాళ్ళు చెప్తారు ఇది మాకు తెలియకుండా జరిగింది, ఏదో కొంచెం హషప్ చేయండి అంటారా. అన్న తర్వాత కూడా చేయించారు. అక్కడ వెళ్ళి డబ్బులు ఇచ్చారా ఏం కాదు, అక్కడ చేస్తారు. డెఫినెట్గా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. ఇటువంటి పెద్ద పెద్ద కాలేజెస్ పెట్టిన వాళ్ళు వీళ్ళు ప్రాధాన్యపడి కూడా అడగొచ్చు. తప్పు జరిగిపోయింది ఎక్కడో, ఈ మొత్తం కాలేజ్ మూసేవాల్సి వస్తుంది. మరి నువ్వు అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్పై క్యామ్స్ ఉంటాయి, అవి పెట్టుకోవాలి. నీకు అర్థమైనప్పుడు ఇక్కడ అసలు అందులో కెమెరా ఉందో లేదో తీసడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఇలా పెడితే చెప్పేస్తుంది, టంగన వస్తుంది. అది అటువంటివి పెట్టుకోవాలి, చెయ్యాలి. గర్ల్స్ ఉన్నారు కాబట్టి, బాత్రూమ్స్ ఉన్నాయి, గర్ల్స్ ఉన్నారు, ఇటువంటివి చేస్తారు. ఎక్కడికప్పుడే మీరు అలా అణిచి దొక్కేస్తే ఇటువంటివి జరుగుతాయి. ప్రికాషన్ ఉండాలి. ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు మెడికల్ గాను. ముందుగానే ఎందుకు మంది వేసుకుంటారు, హోమియోపతి అది రాకుండా ఉండడానికి. అలాగే నువ్వు ప్రికాషన్ తీసుకో. దట్ వాస్ సో మెనీ అట్రాసిటీస్ జరుగుతున్నాయి. అవి ఎందుకు తీసుకోలేదు అనే దాని మీద కేసు వేయచ్చు. ఇప్పుడు కూడా వేయచ్చు. నీ మేనేజ్మెంట్లో ఇంత అలా జరుగుతుంటే ఒకటి బయట రాదంటే ఎందుకు వస్తావు బయటికి, పక్కన డిలీట్ చేస్తాడు. కానీ దాన్ని కూడా రిట్రీవ్ చేయొచ్చు ఇది సాఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్లో ఉపయోగించి. అదేప్పుడు అది తెలీదు మిస్టర్ లోకేష్కి. తెలుసుకోవాలి. వెన్ యూఆర్ హోల్డింగ్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ ఇన్ యువర్ హ్యాండ్, యూ మస్ట్ నో ఆల్ దీస్ థింగ్స్. ఇతను ఒకప్పుడు ఏఎస్ఆర్జీపీ కట్టు ఎప్పటికీ సపోర్ట్ కాదు నేను. వాడు తప్పు చేస్తే దుర్మార్గుడు అట్లేదు. ఇప్పుడు అదినా ఇందాకేదో డాక్టర్ విషయంలోనూ ఒక యాక్టర్ విషయంలోనూ తప్పే నువ్వు దిగొచ్చేవాటి అందరి సమస్యలు తీర్చేయడానికి. అది ఎవడ జెండాలు ఎవడ సమస్య తీర్చడానికి. ఆ అమ్మాయి లైఫ్ పాటు చేసి ఎంటీ పేపర్ మీద సంతకం పెట్టున్నారు. వాళ్ళు ఎదవలే. ఆ కుక్కలోడు, ఆ సీఎం, ఆ సజ్జలు అన్నవాడు అందరూ ఎవరి కదా ఇప్పుడు నాట్ కరెక్ట్. ఇక్కడ కూడా అలాగంటాం. తప్పు జరిగితే చెప్పాలి. తప్పు చెప్పాలని చెప్పట్లేదు. యూ ట్రై టు రెక్టిఫై ఇట్. మీరు రెక్టిఫై చేయకుండా ఉంటే సిద్ధే కదా అని మిగతా కాలేజీ వాళ్ళు అందరూ కూడా ఎక్స్ట్రాగా శాలరీ ఇచ్చి చేయడానికి ఎవరు అడిగలేరు. వాళ్ళకి ఎంత వస్తుందో ఆదాయం అంతే. ఎక్స్ట్రాగా మంచి సాంబార్ కాద్దాం కూడా అనుకోరాళ్ళు. ఫుడ్ బాగోలేదని పేరు వచ్చింది, పోతే బాగానే పోతాడు, బాగా తినేపోతాడు, సంవత్సరం పోతాడు అంటారు. అందులో హాస్టల్ ఫ్రీగా ఇస్తామని ఎవడో అంటాడు. ఆ ఫ్రీగా ఎంతకంటే బాగా పెడతాం అంటారు. దొంగ నా కొడుకులేదు అంతా. యూ హ్యావ్ టు సీ ద శ్రేయస్, వెల్ విషింగ్ టు ద థింగ్ అబౌట్ ద స్టూడెంట్స్. ఫుడ్ కానించి, ఎడ్యుకేషన్ కానించి, రికమెండేషన్ కానించి. ఇఫ్ యూఆర్ గివింగ్, గివ్, అదర్వైజ్ డోంట్ గివ్. మేము చదివిన స్కూల్స్ అలా కాదు, మంచి మంచి స్కూల్స్లో చదివాం. అన్ని చోట్ల కూడా చాలా బ్రహ్మాండంగా ఉండేది. యాక్చువల్గా దే యూస్ టు టేక్ మనీ. ఆ రోజుల్లోనే 30-40 years బ్యాక్, 50 years బ్యాక్, వేర్ ఎవర్ ఐ స్టడీడ్, ఇట్ యూస్ టు బి వెరీ నైస్. అప్పటికి ఇన్ని లేవు, ఎంతమంది స్కూల్స్ పెట్టేసి అంత లేదు, చాలా తక్కువ మంది పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఎటువంటి స్కూల్లోనే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఆ స్కూల్లో చదివాను. సో ఇట్ యూస్ టు బి వెరీ నైస్. 2 schools చదివాను చిన్నప్పుడు నేను, 3 schools. టక్కడ ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా ఐ యూస్ టు బి షిఫ్టెడ్ టు సమ్ అదర్ స్కూల్. నాకు ఒక స్కూల్ అని కాదు, 6-7 ఉన్నాయి స్కూల్స్ మొత్తం. సో ఇలాగ ఎక్కడ లేదు. ఫుడ్ యూస్ టు బి గుడ్, అకామిడేషన్ ఈస్ టు బి గుడ్, ఎడ్యుకేషన్ ఈస్ టు బి గుడ్. స్కూల్ ఫస్ట్ వచ్చే లెవెల్కి వెళ్ళిపోయాను నేను. చదువుకుంటా వెళ్ళాము, బట్ అదర్ థింగ్స్ ఆల్సో షుడ్ బి గుడ్. అప్పుడు ఇన్ని లేవు కదా, ఇప్పుడు ఎన్నో వచ్చేసినాయి. చెడ్డ పనులు చేయడానికి యూ హ్యావ్ సో మెనీ ప్లేసెస్ టుడే. సో యూ షుడ్ నాట్ ఇగ్నోర్ దిస్. బయటకు తీసుకురావాలి. ఆ ఎడ్యుకేషన్ మీద ఏదో చెప్పేసి ఒక్కడు మాట్లాడలేదు, వెనకాల ఒక్కడు నవ్వట్లేదు, అవునండి అవునండి అంటలేదు, తందాని అంటలేదు. అంటే యు ఆర్ డోంట్ నో ఎనీథింగ్, యు ఆర్ ఫోర్స్ టు టాక్ లైక్ దట్ అన్నట్టు నేను అనుకున్నాను. నాకు అర్థమైంది అదే. వీడియోలు ఏమంటే వీడియోలు ఉండవు, ఎందుకుంటాయి? ఇటు రిమూవ్ చేస్తే ఎందుకుంటాయి అన్నాను. యూ కెన్ రిమూవ్ విత్ ఇన్ సెకండ్స్. డిలీట్ చేసినవి కూడా వెంటనే ఎవడన్నా వచ్చి రిట్రైవ్ చేయకుండా ఉండే సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. కుర్రోళ్ళకి అది కూడా తెలుసు. అదే మీకు మొత్తం ఇచ్చేస్తారు, ఫార్మాట్ చేసి పడేస్తారు. తెలుసా మీకు?
అయినా పట్టొచ్చు. లేదా హౌ డూ యూ థింక్ సిబిఐ అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? ఎలా వస్తుంది అనుకున్నారు? లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ టుడే. నువ్వు దాయాలన్నా కూడా దాయలేదు. గూగుల్ నోస్ ఎవ్రీథింగ్. గూగుల్ నోస్ ఎవ్రీ డ్యామ్ థింగ్. అక్కడే సుందర్ పిచ్చి ఏ సమాధానం చెప్పలేవాడు ఒక సెనేటర్ అడుగుతుంటాను. డూ యూ నో ఆర్ నాట్, మేమేం మాట్లాడుతున్నావు అంటే అంటాడు ఎస్ ఆర్ నో అన్నాడు. అంటే గింటే కాదని ఎస్ అన్నాడు. సుందర్ పిచ్చి ఎవరు కూర్చోబెట్టి అడిగారు ప్రశ్నలు. సుందర్ పిచ్చి ఎవరు? అతను CEO ఆఫ్ గూగుల్. మేము చేసేది ప్రతి పని నీకు తెలుసా కాదా అని అడిగింది. నువ్వంటే గూగుల్ అంటే అది అలా అది చెప్తున్నాడు ఎక్స్ప్రెషన్. ఎస్ ఆర్ నో చెప్పాడు, ఎస్ అన్నాడు. సో ఆ పొజిషన్లో మనం ఉంటే టెక్నాలజికల్గా సో మచ్ డెవలప్ అయిపోయి ఉంటే వీళ్ళ 300 వీడియోలు పట్టుకోవడానికి ఇంకా లోకేష్ ఏదో పల్లెటూరు రోజులు చెప్పినట్టు చెప్తున్నాడు. పెద్ద బాలకృష్ణ ఇలా చెప్తున్నాడు. 300 ఎక్కడున్నాయి ఉంటే పట్టుకోవచ్చు కానీ అన్నీ ఉంటాయి. అన్ని స్పై కెమెరాలు ఉంటాయి. అన్ని కెమెరాలు ప్రిన్సిపల్కి తెలుసు, అన్ని కెమెరాలు మేనేజ్మెంట్కి తెలుసు. ఎవ్రీథింగ్ దే నో.